నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, మంచి పుస్తకాలు నిశ్శబ్ద మిత్రులు. అవి మనకి ఎప్పుడూ అందుబాటులో ఉండే మార్గదర్శకులు, తిరుగులేని ఉపాధ్యాయులు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుని మాసం, శుక్లపక్షం, 2025 మార్చి 2 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:19. చంద్రోదయం ఉదయం 8:05, చంద్రాస్తమయం రాత్రి 8:48. తిథి తదియ రాత్రి 9:03 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఉత్తరాభాద్ర, ఉదయం 8:51 వరకు. తదుపరి రేవతి, ఉదయం 6:39 వరకు. తదుపరి అశ్విని. కరణము తైతుల, ఉదయం 10:36 వరకు. తదుపరి గరిజ, రాత్రి 9:03 వరకు. తదుపరి వనిజ. యోగము శుభము, మధ్యాహ్నం 12:32 వరకు. తదుపరి శుక్లము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:51 నుండి 6:19 వరకు. యమగండం మధ్యాహ్నం 12:28 నుండి 1:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:51 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుండి 5:32 వరకు. వర్జ్యం రాత్రి 7:49 నుండి 9:16 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:01 నుండి 5:49 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:28 నుండి 5:55 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. మార్చి 2 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ, రాత్రి 9:03 వరకు ఉంటుంది. తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:51 నుండి ఉదయం 8:59 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఇంకా ఉత్తరాభాద్ర నక్షత్రమున వివాహం, వాహన ముహూర్తం, భూమి పూజ చేయుటకు ముహూర్తాలు ఉన్నవి. మీకు సంబంధించిన ముహూర్తం కోసం మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించగలరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: విదురుని భార్య దేవక మహారాజు కుమార్తె. ఈరోజు ప్రశ్న: పాండురాజును శపించిన మహర్షి ఎవరు? వ్యాస మహర్షి, కిందముని, కిందముడు, బ్రహ్మ మహర్షి.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కాంట్రాక్టర్లు గతంలో విడిచిన పనులు తిరిగి పొందగలరు. వృషభ రాశి, ఆస్తుల విషయములో అగ్రిమెంటులు చేసుకుంటారు. మిథున రాశి, ఉద్యోగార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. కర్కాటక రాశి, 10 మందిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. సింహరాశి, వాహనాలు, గృహం, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్య రాశి, స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. తులారాశి, ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృశ్చిక రాశి, ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. ధనస్సు రాశి, అందరిలోనూ విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. మకర రాశి, భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతారు. కుంభరాశి, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మీనరాశి, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.